ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం మాట్లాడుతున్నావు అనన్య? ప్లాన్ ఏంటి? మరి లేకపోతే ఇదేంటి? అసలు ఏమైందమ్మా? ఏమవటమేంటి తాతయ్య గారు? ఈ ప్రీతి అత్తయ్య గారిని చంపాలని చూసింది. అందుకే షాల్వాకేదో లిక్విడ్ పూసింది. కావాలంటే చూపిస్తానుండండి. కావాలంటే చూడండి చూడండి. చూడండి చూడండి. ఏంటి ప్రీతి ఇది? అంటే అనన్య చెప్పినట్టు నిజంగానే నన్ను చంపాలని చూస్తున్నావా? అందుకేనా నేను అడక్కపోయినా ఏదో ప్రేమన్నట్టు సాల్వా తెచ్చిచ్చావు? లేదత్తయ్య, నాకు నిజంగా ఏం తెలీదు. ఇంకా ఏం మాట్లాడుకో. నీకు ఏం తక్కువ చేశానని నా మీద ఇలాంటి ప్రయత్నం చేశావు? కోడలివైనా కూతురులాగానే చూసుకున్నాను కదా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే బుద్ధి ఎప్పుడొచ్చింది నీకు? అక్క, నువ్వు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ప్రీతి నిన్నెందుకు చంపాలనుకుంటుంది? నీతో తనకి అత్తపోరు కూడా లేదు కదా. అత్తపోరు లేకపోతే ఏంటి? అత్తయ్య గారు, తను నన్ను శాసించటానికి లీలావతి అత్తయ్య గారు ప్రీతికి అడ్డయ్యారేమో, అందుకే చంపాలనుకుందేమో. నువ్వు నోరు మొయ్. మోయించాల్సింది దాని నోరు కాదానందా, దీని నోరు. అసలు దీన్ని ఇంట్లోకి రానిచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. అత్తయ్య గారు, ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఏం కాపు నీ దొంగ ఏడుపు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నువ్వు మళ్ళీ తిరిగి వస్తే మారిపోయావు అనుకున్నాను, కానీ నన్నే మాయం చేయడానికి వచ్చుంటావని అస్సలు ఊహించలేదు. నేను చేసిన తప్పుకి నాకు తగిన శాస్తే చెయ్యాలని చూసావా? ఛీ! ప్రీతి అక్క, ఏడవకు. ఏడవకుండా ఇంకేం చేయగలను? అందరి ముందు అత్తయ్య గారు ఎలా మాట్లాడారో విన్నావు కదా. నేనేంటి కోడల్ని అనిపించుకోవడం కోసం అత్తయ్య గారిని చంపాలని చూశానట. ఏ కోడలైనా అలాంటి పని చేస్తుందా? అనన్య లాంటి కోడలు ఖచ్చితంగా చేస్తుంది. ఏమంటున్నారు అత్తయ్య గారు? అవును శరణ్య, ఇదంతా ఆ అనన్య ప్లానే. అది ప్లాన్ చేసి ఆ తప్పు నీదయ్యేలా నీ మీదకి నెట్టేసింది. కాని నువ్వేం బాధపడకమ్మా. దానికి తగిన గుణపాఠం ఎలా చెప్పాలో అలాగే చెప్తాను. దామిని,
దామిని ఏంటి హ్యాపీగా పాటలు వింటున్నావా? లేదు, బోర్ కొట్టి వింటున్నాను. సరదాగా ఏదైనా సినిమా చూద్దామంటే ఇంట్లో ఒక సినిమా థియేటర్ కూడా లేదు. అబ్బో, దీని వేషాలు ఎవరెస్ట్ని కూడా దాటిపోతున్నాయి. ఇదేదో మనకి వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇప్పుడు గాని దీన్ని సుందరంగాడి దగ్గరికి తీసుకువెళ్ళామంటే వాడు దీన్ని పడేసే పనిలో ఉంటాడు. ఆ తర్వాత నేను దీన్ని శాసించే పనిలో ఉండొచ్చు. ఎస్. దామిని, నాకు తెలిసిన ఒక మంచి ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళామంటే నీ బోర్ కాస్త థ్రిల్ అయిపోతుంది. వెళ్దామా? అవునా? ఆ ప్లేస్ అంత రిచ్గా ఉంటుందా? అవును, రిచ్ గా ఉండటం కాదు, ఆ ప్లేస్ ఉన్నదే నీలాంటి రిచ్ కిడ్స్ కోసం. పద. ఒక్క నిమిషం. ఏందమ్మి నీ ప్లాను? దీన్ని కలవడానికి వస్తున్నవాడు రిచ్ కాదు, బిచ్చగాడని తెలిసాక పాపం దీని పరిస్థితి ఏంటో. ఆ ముందు వాడికి ఫోన్ చేసి మనం వస్తున్న విషయం చెప్పాలి. ఏంది చెప్పేది? నా కాడ దుడ్డు లేదంటే ఇనమైందన్నా. అవన్నీ నాకు తెలియదు. నేనంటే ఫస్ట్ డే అని వదిలేశాను. ఇవాళ కూడా ఇవ్వనంటే అస్సలు ఆగను. అడ్వాన్స్ అమౌంట్ అనే ఇవ్వు, లేదంటే ఈ కోటు ఉండదు, ఆ కారు ఉండదు. అన్నా, నీకు దండం పెడతాన్నా. నా కాడ ఇప్పుడు అడ్వాన్స్ కాదు కదా, టీ తాగడానికి డబ్బులు కూడా లేవు. అర్థం చేసుకో. ఒక్క 2 రోజులాగు, ఆ అమ్మాయిని పడేసి ఆ ఇంటికి అల్లుండైపోతా. అప్పుడు నీ అప్పైంది టిప్పు కూడా ఇస్తాను. వెనకటికి నీలాంటోడే అసలుకే లేదంటే ఏం పర్లేదు, కొసరికి పెసరపప్పు పెడతానన్నాడంట. అడ్వాన్స్ అమౌంట్ కి దిక్కులేదు, పైగా టిప్ ఇస్తాడంట. ఏం అక్కర్లేదు, నా కోట్ నాకు ఇచ్చేయి. అన్నా అన్నా, ఆగన్నా. అన్న వద్దన్నా. ఈరా. అయ్యో ఈ. అన్నా వదులన్నా. ఏమంటుంటే అన్న వదిలేనా? అన్న వదిలే. అయ్యో అన్న ప్లీజ్ అన్న, నా మాటినే. చెప్పక. ఎక్కడున్నావు? ఒక చిన్న పనిలో ఉన్నానులే గాని విషయం ఏందో చెప్పు. మేము ఆ దామిని బయటకు వస్తున్నాం. దాన్ని పడేయటానికి చాలా మంచి అవకాశం ఇది. వాడుకో. అలాగే అక్కాయ్. ఇంతకి నేను యాడికి రావాలి? మనం ఎప్పుడు కలిసి ప్లేస్ ఉంది కదా, అక్కడికి వచ్చేసాం. అలాగే. అన్న నీ కాలు ముక్కుతా. ఆగు, ఈ ఒక్క రోజుకి ఆ సూట్ ఇచ్చాయన్నా. ఆగు. అన్నా నా పిల్ల వస్తుండది. చూడు, ఈ సూట్ కావాలంటే నోట్ ఇవ్వు. చీప్ గా ఇలా నడుస్తూ వెళ్ళడం ఏం బాలేదు వదినా. రిచ్ గా మన కార్లో వెళ్లే వాళ్ళం కదా.